ఐపీఎల్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో గాయపడ్డ ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఫిట్నెస్ అప్డేట్ వచ్చేసింది. కండరాలు పట్టేయడంతో అతడు మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత మళ్లీ గ్రౌండ్లో అడుగుపెట్టలేదు. అయితే మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ స్కానింగ్ చేయించుకున్నాడు. ఇందులో ఎలాంటి చీలిక రాలేదని తేలినట్లుగా తెలుస్తోంది. దీంతో ముంబై ఇండియన్స్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. నిజానికి గాయమైన తర్వాత రోహిత్ ఐపీఎల్ 2026లో కొన్ని మ్యాచ్లకు దూరం అవుతాడని ప్రచారం కూడా జరిగింది. కానీ అదంతా కేవలం ప్రచారం మాత్రమే అని తేలింది. రోహిత్ శర్మ గాయం మరీ పెద్దదేమీ కాదని స్కానింగ్ రిపోర్ట్లో తేలింది. కేవలం కండరాలు పట్టేయడంతోనే అతడు మైదానాన్ని వీడినట్లుగా ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. అయితే గురువారం పంజాబ్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తలపడబోతోంది. అయితే ఈ మ్యాచ్ లో హిట్ మ్యాన్ ఆడే అవకాశంపై అనిశ్చిత కొనసాగుతోంది. అవసరమైతే ముందు జాగ్రత్తగా ఒక మ్యాచ్ కు అతడికి విశ్రాంతి ఇవ్వచ్చు. చాలా కాలంగా ఇంపాక్ట్ ప్లేయర్ గా కూడా బరిలోకి దించే అవకాశం ఉంది. 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026లో ఎదురీదుతోంది. ఆడిన 4 మ్యాచ్ల్లో కేవలం ఒకే విజయాన్ని సాధించింది. 14 ఏళ్ల తర్వాత సీజన్లో తమ తొలి మ్యాచ్లో గెలిచిన ముంబై ఆ తర్వాత హ్యాట్రిక్ ఓటములు చూపించింది. దీంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పడిపోయింది. ముఖ్యంగా బౌలింగ్ వైఫల్యం ఆ జట్టుకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడినప్పటికీ ఆ జట్టు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. బౌల్ట్ కూడా ఈ సీజన్లో పెద్దగా ప్రభావం చూపట్లేదు.